హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి అనేది అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రాఖీ పౌర్ణమి రోజు చెల్లెలు అన్నకు ఒక రక్షగా రాఖీనైతే కడుతుంది. దానికి బదులుగా అన్నయ్య తన జీవితకాలం తనకు కష్టంలో తోడుగా ఉంటాను అని తనకైతే అభయం ఇస్తాడు. ఈ రాఖీ పౌర్ణమిని అయితే మనము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిగా అయితే మనం జరుపుకుంటాము. దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారట. ఈ రాఖీ పండుగ రోజు అన్నా చెల్లెళ్ళు అదేవిధంగా అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని స్వీట్లు తినిపించుకొని కొత్త బట్టలు కట్టుకొని చాలా ఉత్సాహంగా అయితే ఈ రాఖీ పండుగ అయితే జరుపుకుంటారు. అసలు ఈ రాఖీ పండుగ వెనక గల అర్థం ఏమిటో, దీన్ని ఎందుకు జరుపుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి అయితే రికమెండ్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి చెల్లెలు కూడా తన అన్నకైతే ఒక చేయికి ఒక పట్టీ కడుతుంది. దీనినే రాఖీ పౌర్ణమిగా చూస్తారు. ఆ పట్టీ కడుతూ తన అన్న ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆయురారోగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ రాఖీనైతే తన చేతికైతే కడుతుంది. దీనికి బదులుగా అన్నయ్య చెల్లికి జీవితాంతం ఏ కష్టం వచ్చినా కూడా తనకు తోడుగా నీడగా ఉంటానని అభయమిస్తాడు. ఇదే ఈ రాఖీ పౌర్ణమి యొక్క ప్రధానమైన ఉద్దేశము. దీని వెనకల రెండు చారిత్రాత్మకమైన కథలు కూడా ఉన్నాయి. అందులో మొదటి కథ అయితే రాక్షసులకు అలాగే దేవతలకు యుద్ధం జరుగుతుందట. ఆ యుద్ధంలో దేవతల రాజైనటువంటి దేవేంద్రుడు ఓడిపోయి అమరావతిలో తలదాచుకుంటాడంట. అప్పుడు దేవేంద్రుని సతీమణి అయిన ఇంద్రుడికి యుద్ధం చేయడానికి ప్రోత్సహించేలాగా తనకి ధైర్యంగా మాటలు చెబుతూ తనని మళ్ళీ యుద్ధానికి ప్రేరేపించడానికి తనైతే పూజ చేయడానికైతే పూనుకుంటుంది. ఆ రోజు శ్రావణ మాసం పౌర్ణమి రోజు కావడంతో ఆ ఇంద్రాణి శివపార్వతులకు అలాగే లక్ష్మీ నారాయణులకైతే పూజ చేసి ఆ పూజలో ఉంచిన కంకణాన్ని అయితే భర్త అయినటువంటి ఇంద్రుడికి రక్షాబంధనంగా కట్టి యుద్ధానికైతే బయలుదేరమని పంపుతుందట. ఇది గమనించిన దేవతలందరూ కూడా తమ తమ ఇళ్లలో పూజలు నిర్వహించి ఆ పూజలో ఉంచిన ఆ రక్షా కంకణాన్ని అయితే ఇంద్రుడికైతే కంకి తనని యుద్ధభూమికి అయితే పంపిస్తారంట. అలా వెళ్ళిన దేవేంద్రుడు ఆ యుద్ధంలో విజయాన్ని సాధించి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సాధించుకుంటాడట. ఆ రోజు నుంచి కూడా ఈ రాఖీని ఒక రక్షాబంధనం చేసే పండుగగా అయితే జరుపుకోవడం అయితే ఆనవాయితీగా వస్తుందట ఫ్రెండ్స్. ఇక రెండవది అయితే గన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో ఉన్నప్పుడు ద్రౌపది అలాగే శ్రీకృష్ణుల మధ్య ఉన్న ఆ అన్నా చెల్లెల అనుబంధం అయితే చాలా పవిత్రమైనది. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని అయితే ఉపయోగిస్తాడట. ఆ విధంగా తను సంహరిస్తున్నప్పుడు ఆ సుదర్శన చక్రం వల్ల శ్రీకృష్ణుడి యొక్క చూపుడు వేలుకైతే గాయమయ్యి రక్తం అయితే కారుతూ ఉంటుందట. అది గమనించిన ద్రౌపదీదేవి తన యొక్క పట్టుచీర యొక్క కొంగునైతే కట్టి తన వేలికైతే పట్టీలాగా కడుతుందట. అందుకు శ్రీకృష్ణుడు ద్రౌపదికి, నీకు జీవితంలో ఏ ఆపదలో నువ్వు ఉన్నా కూడా శ్రీకృష్ణ అన్నయ్య అని నన్ను ఒక్కసారి తలుచుకున్నావంటే నేను నీకు తోడుగా అండగా ఉంటాను అని దీవెనైతే ఇస్తాడట ఫ్రెండ్స్. ఆ తరువాత కౌరవుల అగ్రజుడైనటువంటి దుర్యోధనుడు అలాగే పాండవుల అగ్రజుడైనటువంటి ధర్మరాజుకు ఇద్దరికి మధ్య పాచికల ఆట అయితే ఆడుతారు. ఆ పాచికల ఆటలో ధర్మరాజు అయితే ఓడిపోతాడు. అంటే ఇదొక మాయాజాలంతో కూడిన ఆ పాచికల వైకుంఠపాలి అంటారు, దాన్ని అయితే ఆడతారు. దాంట్లో ధర్మరాజు అయితే ఓటమి పాలైపోవడం వలన చివరికి ద్రౌపదిని తన యొక్క దాసిగా అయితే దుర్యోధనుడు కోరతాడు. అలాంటి దాసిగా మారిన ద్రౌపదిని కౌరవ సభలో అందరి ముందర దుర్యోధనుడు
వస్త్రాపహరణ అయితే చేస్తాడు. అటువంటి సమయంలో తనకి ఎవరూ సహాయం చేయకపోవడంతో అప్పుడు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన అభయం గుర్తు వచ్చి అప్పుడు తను మనసులో శ్రీకృష్ణుని తలుచుకున్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడైతే ప్రత్యక్షమయ్యి తనకు ధారాళంగా చీరలనైతే ప్రసాదిస్తాడట. ఆ విధంగా తన యొక్క కురు సభలో తన యొక్క మాన ప్రాణాన్ని అయితే శ్రీకృష్ణుడు కాపాడతాడు. అంటే ఇక్కడ అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎలా ఉంటుందో దీని ద్వారా మనకైతే తెలియజెప్పబడుతుంది. అప్పటి నుంచి ఆ అన్నకు చెల్లి కట్టే ఈ పట్టీ, చేతికి కట్టే ఈ పట్టీనే రాఖీగా మనమైతే ఇప్పుడు జరుపుకుంటున్నాం. అసలు రాఖీ అంటే రక్షణ కవచం అని అర్థము. మా ఆడపడచ అయితే మీషోలో అయితే వాళ్ళ అన్న కోసం అని రాఖీ అయితే ఆర్డర్ చేసి అయితే పంపించింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. 127 రూపీస్ సంథింగ్ ఎంతో ప్రైస్లో అయితే చూడండి. ఒక లక్ష్మీ గణేషుడు అంటే శ్రీచక్రము అన్నీ ఉన్నటువంటి ఒక సిల్వర్ కాయిన్ అయితే వచ్చింది. అలాగే అక్షితలు, కుంకుమ ప్యాకెట్ కూడా అయితే ఇందులో అయితే ఇచ్చారు. ఈ అక్షితలు అలాగే కుంకుమ వేసుకోవడానికి ఒక చిన్న ప్లేట్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా క్యూట్గా చాలా ముచ్చటగా అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే దీని గురించి అయితే ముందే తెలియదు, తర్వాత లేట్గా అయితే నాకు తెలిసింది. అప్పుడైతే నేను ఆర్డర్ చేయాలని చూస్తే మా తమ్ముడి కోసము దాని డెలివరీ డేట్ అయితే చాలా లేట్గా చూపిస్తుంది. ఈరోజు ఆ ముహూర్తంలో కట్టకపోతే తర్వాత వెళ్ళిన ప్రయోజనం అయితే ఏమీ లేదని చెప్పి నేనైతే ఈసారికి అయితే ఆర్డర్ చేయలేక ఫోన్ చేసి అయితే మా తమ్ముడికి విష్ చేశాను. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా మా తమ్ముడికి అయితే నేను రాఖీ అయితే ఆర్డర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈరోజైతే రాఖీ పౌర్ణమి సందర్భంగా మా చిట్టి తల్లి అయితే వాళ్ళ అన్నయ్యకైతే ఈ విధంగా రాఖీని అయితే కట్టి తను చాలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా రాఖీ పౌర్ణమి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.